ఈరోజు మా ఊరి నూకాలమ్మ తల్లి పండుగ. చైత్రమాసంలో వచ్చే ముందు రోజు అమావాస్యని కొత్త అమావాస్య అంటారు. ఆ రోజు అమ్మవారికి పూజలు చేసుకుంటారు. మా ప్రాంతంలో అన్ని గ్రామాల్లో అమ్మవారి కొలువై ఉంటారు. మా ఊరికి స్టార్టింగ్లోనే అమ్మవారి గుడి ఉంటుంది. పచ్చని పొలాల మధ్యన అమ్మవారు కొలువై ఉంటారు. గుడికి వెళ్ళే ముందు పోతరాజు అమ్మవారు అంటే నూకాలమ్మ తల్లి అన్నదమ్ములైన వారిని పూజించిన తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజిస్తాము. ఆ రోజు అమ్మవారికి పసుపు కుంకుమ సారీ అన్నీ కూడా సమర్పిస్తాము. మొక్కుబడి ఉన్న వాళ్ళు ఘటాలు గట్ట పెట్టుకుంటారు. మామూలు వాళ్ళందరూ కూడా వెళ్ళి పసుపు కుంకాలు ఇచ్చి దేవుని దండం పెట్టుకొని వచ్చేస్తారు. అందరూ కూడా ఘటాలను పెట్టాలని లేదు, మామూలుగా పసుపు కుంకుమ సారీ పెట్టుకొని వచ్చేస్తారు. ఈరోజు అమ్మవారి గుడి చాలా రద్దీగా ఉంటుంది. అందుకనే కొంతమందిని లైన్లో మగవాళ్ళందరినీ లైన్లో పెట్టేసి ఆడవాళ్ళు వచ్చి ఇక్కడ పోతురాజు దగ్గర ముందు పూజలు చేసుకుంటాము. తర్వాత లైన్లో వెళ్ళి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటాము. ఈరోజు అమ్మవారి విగ్రహాన్ని వీడియో తీయొద్దన్నారు. అందుకని బయట నుండి వీడియో తీసి అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేశాను. మా వాళ్ళందరూ లైన్లో ఉన్నారు. దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత వెనకాలే వేప చెట్టు ఉంటుంది. ఆ వేప చెట్టుకి తాటికల్లు వేసి ఇస్తారు. తర్వాత పక్కన ఈ అమ్మవారు ఉంటారు. ఈ అమ్మవారికి కూడా సేమ్ పసుపు కుంకాలు అన్నీ పెట్టి పూజలు చేస్తారు. ఇప్పుడు మా చేసి చూడండి, దాంతో వాటర్ పోస్తుంది కదా, అవి తాటికల్లు అంటారు. అమ్మవారికి తాటికల్లు అంటే చాలా ఇష్టము. అందుకని వేప చెట్టుకి తాటికల్లుతోని అమ్మ సంవత్సరం అంతా కూడా మమ్మల్ని చల్లగా చూడు అన్న ఉద్దేశంతో తాటికల్లుని అమ్మవారికి సమర్పిస్తారు. ఇందులోని ఫస్ట్ మా చేసి వేసింది నీళ్ళు, తర్వాత మా లోహిత్ వాళ్ళ డాడీ వచ్చి కళ్ళుని సమర్పించారు. దాని తర్వాత బయటకు వస్తే నైవేద్యం ఇచ్చారు. ఘటాలతో ఊరేగింపుకి వస్తారు. తర్వాత వచ్చేది చూడండి.